హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ. చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మా గోదావరి జిల్లాలో అయితే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి చాలా స్పెషల్గా చేస్తారు ఈ కర్రీని. మసాలాలు ఏమీ లేకుండా ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని స్టార్ట్ చేసేద్దామండి. మరి ముందుగా బాండీ పెట్టుకుని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకుని కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి జీడిపప్పు దొరకకపోతేనండి మామూలు డ్రై జీడిపప్పుని రాత్రంతా నానబెట్టుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా కారంగా ఉండే ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం కూరకు సరిపడినంత కారం, ఉప్పు వేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని వాటర్ పోసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.